తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వాలంటీర్ల రాజీనామాపై నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. గతంలో వాలంటీర్లు రాజీనామా చేస్తుంటే దండం పెట్టి చెప్పినా వినలేదని అన్నారు. రాష్ట్రంలో చాలా మంది రాజీనామాలు చేశారని, మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోవాలా వద్దా అన్న దానిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నారు. రోజు చెప్పాం కదా, ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి, వీధి మీద పడకండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీకు 5,000 రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డును పడేయమంటున్నారు. మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము, వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా? అలాగే నేను కూడా గట్టిగా చెప్పాను కదా, మరి మా మాటలు నమ్మాలి కదా. మీరు ఆయన బలవంతం చేస్తే, వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. నేను కూడా చెప్పాను ఆ రోజు, ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. మీరు ఎవరు ఇవ్వలేదు. మరి ఏం చేయాలి చూద్దాం. మీరు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ కనిపిస్తుంది నేను చెప్పాను. చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా పెట్టలేదు. అది ఏం చేయాలో చూద్దాం. మరి చేయకూడదు కదమ్మా. అదే ఎంత బలవంతం చేసినా మీ వరకు ఎవరు బలవంతంగా ఎందుకు చేస్తారు? మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? మీరెందుకు చేశారు? ఎలా కదమ్మా, ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో 1600 మంది వాలంటీర్స్ ఉన్నారు. అందులో చేసిన నాకు తెలిసిందే 150-200 మంది చేశారు. మరి మిగిలిన వాళ్ళు చేయలేదు. మరి మీరెందుకు చేశారు? ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించగలలా చెప్పండి. నేను మెసేజ్ ఇచ్చాం. ఇప్పుడు రాజీనామా చేసి వచ్చారు. ఇప్పుడు ఏం చెప్పాం మనం? ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా, ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు. చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి, రోడ్డు మీద పడకండి. రేపు వద్దు మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్కి శాలరీలు కూడా పెంచుతాము. రేపు మళ్ళీ ఆ 10,000 రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు 10,000 వచ్చింది, సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర. చూసారు కదా నా వాయిస్ కూడా విన్నారు కదా. విన్నప్పుడు మీరు ఏం చేయాలి? మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరుంటారు ప్రపంచంలో? మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వీళ్ళ మాటలు ఎక్కలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మనం ఉండాలి. మీరు ఎవరు చేయలేదు, మీరే చేశారు అనవసరంగా. ఇక్కడ టౌన్లో ఉంది, అక్కడక్కడే చేశారమ్మా, అందరూ చేయలేదు. ఇప్పుడు మీకులాగా స్టేట్లో చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది పాలసీ మ్యాటర్. ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కాకినాడ కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఎన్రోల్మెంట్, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, నాడు నేడు పనుల పురోగతి, ఇతర కార్యకలాపాలపై మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా విద్యాశాఖ ఎస్ఎస్ఏ అధికారులతో కలిసి మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 13 నుండి పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఈ అంశాలపై అన్ని మండల విద్యాధికారులు పరిధిలో ఉన్న పాఠశాలను క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీలు చేసి ఫోటోలు పంపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పంట పొలాలకు సక్రమంగా సాగునీరు అందించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్టు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కాకినాడ కెనాల్ పంట కాలువలోని తూడును తొలగిస్తున్న పనుల ప్రాంతాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గం పందలపాక, కొంకుదురు గ్రామాల పరిధిలో కాకినాడ పంట కాలువలోని తూడును తొలగించనున్నట్టు తెలియజేశారు. ఇరిగేషన్ అధికారులు దాదాపు 1,500 మంది ఉపాధి హామీ కూలీలతో కాకినాడ కెనాల్లోని తూడును తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముందుగా పందలపాక, కొంకుదురు గ్రామాల పరిధిలో తూడును తొలగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రైతులకి ఆకుమళ్ళు వేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ చూసినా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాగునీటి కాలువల వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవడం జరిగింది. సాధారణంగా ఇప్పుడు కూడా గోదావరి డెల్టాలో క్లోజర్ పీరియడ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్లోజర్ పీరియడ్ లో కెనాల్స్ మెయింటెనెన్స్ జరగడం జరిగేది. గత 5 సంవత్సరాలుగా ఆ ప్రక్రియ చేపట్టకపోవడంతో ఇవాళ కాలువలు ఊడికతోని, గుర్రపు డెక్క తదితర వ్యర్థాలతోని మూసుకుపోయి సాగునీరు పొలాలకి సక్రమంగా అందని పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో మరి రైతాంగం అంతా వద్దకు రావడం, నేను ఇరిగేషన్ అధికారులతో చర్చించడం, వారి దగ్గర నిధులు కానీ చేయడానికి కాంట్రాక్టులు కానీ లేని పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా దాదాపుగా రాష్ట్రంలో 95,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు బకాయిలు ఉండడంతో కాంట్రాక్టర్లు ఎవరూ పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రైతుల సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన చేసి చివరికి ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీలను ఉపయోగించుకుని రైతులతో సమన్వయం చేసుకుని రైతుల సహకారం తీసుకుని మొట్టమొదటిగా కాలువల్లో
గుర్రపుడెక్క తొలగించినట్లయితే కొంతవరకు రైతాంగానికి నీరు అందుతుందనే ఒక ఆలోచనతో ఇవాళ ఇరిగేషన్ అధికారుల సహకారంతో, ఉపాధి హామీ ఎన్ఆర్ఈజీఎస్ అధికారుల సహకారంతో, కూలీల సహకారంతో ఇవాళ మొట్టమొదటిగా ఏదైతే కాకినాడ కెనాల్ ఉందో ఈ కాకినాడ కెనాల్ పైన అనపర్తి నియోజకవర్గంలో దాదాపు 22,000 ఎకరాలు 34,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ కాలువ హైట్ కూడా తగ్గించి, నీరు తగ్గించి, ఫ్లో తగ్గించి ఉదయం నుంచి దాదాపుగా 1,500 మంది ఉపాధి హామీ కూలీలు ఇవాళ ఈ కాలువ పైన అనపర్తి నుంచి కింద సంపర వరకు పనిచేయడం జరిగింది. కొంతవరకు తొలగించగలిగారు. ఇంకొక 2 రోజులు ఈ విధంగా పనిచేస్తే తప్పించి గుర్రపుడెక్క తొలగని పరిస్థితి. ఇది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా తయారైన పరిస్థితి. ఇవాళ రైతులు 5 సంవత్సరాలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. రైతుల ఇబ్బందులు తొలగించడమే ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం. దానిలో భాగంగానే ఇవాళ పరిస్థితులు అనుకూలించకపోయినా అందరి సహకారంతో ఇవాళ ఒక సరికొత్త ఆలోచనతో ఈ విధంగా ముందుకెళ్ళి రైతులకి ఎంతో కొంత ఉపశమనం కలిగించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అనంతపురం కనేకల్ మండలంలో ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా పుస్తకాలు, ఫీజుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడడం దుర్మార్గమని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే మొద్దు నిద్రపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంవత్సరం ఈరోజు ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ముందస్తు అడ్మిషన్ చేస్తూ ముందస్తు పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఈరోజు వేలు ఫీజులు కట్టించుకోవడమే కాకుండా ఈరోజు పుస్తకాలు కూడా ఈరోజు 3,000, 4,000, 5,000, 9,000, 10,000 దాకా ఈరోజు పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి మన కనేకాల మండలంలో నెలకొంది. ఇక్కడ ఎంఈఓ గారు ఉన్నారా లేక నేను మొత్తం పోతున్నారని చెప్పేసి కూడా ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అడుగుతాను. ఎక్కడ చూసినా కూడా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ ఎక్కడ చూసినా కూడా ఈరోజు పాఠ్య పుస్తకాలు అనేవి ఈరోజు వెలుస్తా ఉన్నాయి. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు అయితేనేమి పాఠ్య పుస్తకాలు కావచ్చు, ముందస్తు అడ్మిషన్స్ కావచ్చు చేస్తే ఎక్కడైనా కూడా అడ్డుకుంటాం, చేస్తామని చెప్పేసి ఉత్తుప్త స్టేట్మెంట్స్ మాత్రం ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక విద్యా సంస్థ కూడా సీజ్ చేసిన దాఖలా లేవు. మొన్నటి రోజున కూడా రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ కూడా పట్టించినా కూడా ఇంతవరకు కూడా చర్యలు తీసుకున్న దాఖలా లేవు. ఇక్కడ పేరెంట్స్ కూడా దాదాపుగా విద్యార్థి సంఘాలకు కూడా ఈ రోజు ఫోన్ చేసి ఇక్కడ తమ్ముడు ఇక్కడ 3,000 నుంచి 5,000 వరకు నర్సరీ, ఎల్కేజీ పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో నెలకొంటాము. మేము ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎలా చదువుకుంటారని చెప్పేసి మేము మీరు విద్యాశాఖ అధికారులు సూటిగా ప్రయత్నిస్తా ఉన్నాం. ఈ రోజు అనంతపురం జిల్లా అంటే కరువు ప్రాంతం, అందులో రాయదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి రాయదుర్గంలో అత్యధిక వెనుకబడిన ప్రాంతం రాయదుర్గం. అలాంటిది ఇక్కడ చదువుకు పంపించడమే ఇది కష్టంగా ఉంటే ఇక్కడ వేలకు ఫీజులు కట్టు, వేలకు పుస్తకాలు అంటే ఎలా పెడతారని చెప్పేసి కూడా మేము ఏఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. ఇక ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించాలి. లేని పక్షంలో కూడా పలుమార్లు విద్యాశాఖ అధికారులకు రాయదుర్గం నియోజకవర్గ విద్యాశాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక ఆందోళన కూడా చేపడం కానీ ఎక్కడ కూడా ఒక పాఠశాల పైన కూడా ఇంకా చర్యలు తీసుకునే దాఖలా లేవు. వెంటనే కూడా చర్యలు తీసుకుని వెంటనే సీజ్ చేయాలని కూడా తెలియజేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన దాడులు దిగుతామని కూడా ఏఎస్ఎఫ్ గా హెచ్చరిస్తా ఉన్నాం. ఎంఈఓ గతంలో కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా పోయి అక్కడ మనం విక్టిమ్ ప్రూఫ్ తో సహా చూపించడం జరిగింది. అయినా కూడా ఎంఈఓ గారు బ్లాక్ చూస్తాం సీజ్ చేస్తామంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క చోట కూడా సీజ్ చేసిన కూడా దాఖలా లేవు. వెంటనే స్పందించాలని కూడా న్యాయ బుద్ధులు నేర్పించినటువంటి విద్యా సంస్థల్లో ఈ రోజు ఒక యూనిఫామ్స్ అయితేనేమి మరియు పుస్తకాలు అయితేనేమి ఒక అంగడి మాదిరిగా ఈ రోజు ఉన్నాయి ఇక్కడ కనేకాల మండలంలో. వెంటనే కూడా ఏఐఎస్ఎఫ్ గా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నా, అంగడి సరికి కాకుండా విద్యా బుద్ధులు నేర్పాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు వెళ్లి సీజ్ చేయాలని కూడా తెలియజేస్తాం. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుని తెలుగు జాతి ఔన్నత్యం, కీర్తిని కాపాడుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తెలుగు ప్రజల కష్టాలు తీర్చే శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తుమ్మల తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సమస్త లోకాలకి ఆనందాన్ని, సంతోషాన్ని నిర్ణయించేటటువంటి ఆ స్వామి
సమృద్ధిగా ఈ సంవత్సరం వర్షాలు కురవాలని రైతులోకం అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా పంటలు పండించుకునేటటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి ఆ స్వామిని వేడుకోవటం జరిగింది. పవిత్ర స్థలంలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడటం మంచిది కాదు. ఏదేమైనప్పటికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని తెలుగు జాతి ఔన్నత్యాన్ని కీర్తిని కాపాడుకుంటూ తెలుగు ప్రజల యొక్క ఈతి బాధలను తీర్చేటటువంటి శక్తిని ఆ సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించాలని చెప్పి ఇరు ప్రభుత్వాలు సహకరించుకొని పరస్పరం అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రజల కోరికలు తీర్చేటట్టుగా ఉండాలని చెప్పి నా కోరిక. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం భారీగా దంచుకొట్టింది. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, లింగంపల్లి, సికింద్రాబాద్ పలు ప్రాంతాలతో పాటు బోయినపల్లి ఏరియాలతో పాటు పటాన్ చెరువులో కూడా భారీ వర్షం కురిసింది. వర్షాలతో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఛాంబర్లోకి సాదర స్వాగతం పలికిన అధికారులు. సచివాలయంలో చంద్రబాబుతో పవన్ భేటీ, పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తిన సీఎం చంద్రబాబు. రేపు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై మాజీ సీఎం జగన్ చర్చించే అవకాశం. పంట బోదెల్లో పేరుకుపోయిన తూడు తొలగింపు పరిశీలన, రైతులకు సకాలంలో సాగునీరిస్తామంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.